లింగంపల్లి ఏరియా. మేము ఇండ్లు ఇచ్చినాం, పాత ఇండ్లు ఇచ్చినాక ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇయ్యలేదు. ఇయ్యాలా రేపు అని 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు అంటారు. మేము బాలికలు ఉంటున్నాము. మొన్న ఖాళీ ఇంట్లో లోపల ఉన్నందుకు బయటేసి తాళాలు బలగొట్టి ఉన్నారని బయటికి వచ్చి ఇప్పుడు బయట బాలికల్లో ఉంటున్నాం. ఎవరు చూడు అందరు పేదోళ్ళమే కదా, పేదోళ్ళమని ఇచ్చినందుకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇది ఉంది అది ఉంది అంటే ఎవరి గురించి మా గురించి మేమేం ఫ్రీగా అడగట్లే కదా. మా ప్లేస్ ఇచ్చి మేము బుచ్చం అడుగుతున్నాం. ఇవాళ ఈ రాజ్యం అంటే ఏ రాజ్యం వచ్చి ఎవరు ఏం చేసారు? మాకు ఎవరు ఏం చేయలేదు. మా ఇంట్లో మాకు ఇవ్వండి, మా పాత ఇల్లు మాకుంటాం, మేము కట్టుకుంటుంటాం కదా. మేమేమన్నా ఇయ్యని అన్నమా వాళ్ళని? వాళ్ళే వచ్చి అమ్మ మీకు ఇల్లు కట్టిస్తాం, మేము నలుగురికి ఇస్తాం, 5గురికి ఇస్తాం అన్నారు. ఎవరికి ఇవ్వలేదు. వచ్చిన వాళ్ళు అయ్యా అనేది లేదు కదా. ఈ పరిస్థితిలో సగం మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మేము కూడా చచ్చిపోవాలి. మాకు రోగాలు నొప్పులు, మా పిల్లలు చదువులు లేవు, సంధ్యలు లేవు. ఆ ఉన్న జాగలనే ఉండాలనేసి ఉన్నాము. ఆ జాగలకు ఇల్లు ఇస్తామంటేనే ఇచ్చినాం. ఆ జాగకు మాకు 3 కొడుకులు, నాకు ఒక్క కొడుకు ఇయ్యలేదు, ఇల్లు లేదు, కిరాయి కట్టుకునే ఉంటున్నాం. ఉద్యోగాలు చక్కగా లేవు. మా రోగాలకు పెడతారా వాళ్ళు, మా ఇల్లు కిరాయి కడతారా, వాళ్ళు చూసుకుంటారా? ఇంకా పెళ్లి చేసేది కూడా ఉన్నది పిల్లగాడికి. ఇంట్లో ఏం చేయాలో అర్థమైతలేదు. ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్పేది లేదు. ఎన్నిసార్లు ఎకనాల్మెంట్ ఇచ్చేసి పోమ్మా మేము చూస్తాము అంటారు, చేస్తారే అంతే. ఎవరు సమాధానం చెప్పరు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా చూస్తామమ్మా చేస్తామమ్మా అంతే. ఇక దానికి 10 ఏళ్ల నుంచి ఇదే వింటున్నాం, ఇదే కథ 10 సంవత్సరాల నుంచి. నమ్మకం వచ్చిందా మీకు కొంచెం? నాకు అసలు లేదు, అస్సలు రాలేదు సార్. నాకైతే నమ్మకం లేదు. పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరు వచ్చి చెప్పిపోతున్నారు కానీ ఒక్కరు ఇల్లు ఇచ్చేది లేదు, ఒక్కరు వచ్చి చూపించే ముఖాలే లేదు, ఎవరికి లేవు. వచ్చి చెప్పిపోయేటోళ్ళు అందరు ఇట్లనే ఉన్నారు. శ్రీ గణేష్ వచ్చి చెప్పి మాకు చెప్పిపోయింది. ఆ రోజు కూడా అందరూ వచ్చి ఇట్లా చెప్పిపోతున్నారని వీళ్ళు కూడా వచ్చి ఇట్లనే చెప్పిపోతున్నారు. ఎవరు ఇల్లు ఇయ్యారో మేము మోము అవి కాదు. మా అత్తమ్మ వాళ్ళది 5 ఇల్లులు రావాలి. ఒక్క ఇల్లు అలా 15 మంది ఉన్నాం మేము. ఒక్క ఇంట్లో 4 ఇల్లులు రావాలి. ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా రాలేదు మాకు. మా ప్లేసే ఇచ్చినాం. మా ఇల్లే ఉలగొట్టం. మాకు ఇవ్వడానికే వాళ్ళకి మొక్కలు లేవు. మేము ఆ ఇంట్లోనే రెంటుకుంటున్నాం, అక్కడనే రెంటుకుంటున్నాం. మాకు ఇల్లు లేదు, ఇవ్వలేరు. ఇంకా ఇళ్ళ గురించి కొట్లాడుతున్నాం. మాకు ఇంక వచ్చి చెప్పిపోయేటోళ్ళు అందరూ ఇట్లనే చెప్పిపోతున్నారు కానీ ఎవరు ఇల్లు ఇస్తలేరు.